నమస్తే జీకే మీడియాకి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజలు నిశ్శబ్దాన్ని వీడాలి. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం పాపమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. తాలిబాన్లు తెచ్చిన తంటాలు, భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా దిశ చట్టం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత. విశాఖ జిల్లా దేవరపల్లిలో మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్. కారును ఆపి కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిరసన తెలిపిన రైతులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్చి బజార్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 13 ఏళ్లు. హైదరాబాద్ నుంచి ముంబైకి హీరో ప్రభాస్. ముంబైలో ఆదిపురుష్ షూటింగ్. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం పాపమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం అంటే అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. దేశ ప్రజాస్వామ్యానికి రిపేర్లు అవసరమన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ఒక ఆంగ్ల పత్రికలో రాసిన కథనంలో ఆమె తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం పార్లమెంటుపై దాడి చేసి సాంప్రదాయాలను భంగపరిచి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తరుణంలో ప్రజలు స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం తెలుసుకోవాలన్నారు. మోదీ హయాంలో జర్నలిస్టులకు, మేధావులకు, పార్లమెంటు సభ్యులకు ఇలా ఎవరికీ వాక్ స్వాతంత్ర్యం లేదని ఆమె విమర్శించారు. ఆక్సిజన్ కొరత, జీఎస్టీ తదితర అంశాలపై పార్లమెంటులో అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశమే ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చేస్తున్న డ్యామేజ్ని రిపేర్ చేయాలని, ఇందుకు అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి మోదీ వల్ల కనుమరుగైందని ఆరోపించారు. 7 ఏళ్లుగా చర్చలు లేకుండా చట్టాలు వస్తున్నాయని సోనియా వాపోయారు. దీనివల్ల పార్లమెంటు రబ్బరు స్టాంపుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని సోనియా ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి ఆఫ్ఘనిస్తాన్పై పడింది. తాలిబాన్లు ఇప్పటికే లిథియం నిక్షేపాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో తాలిబాన్ల చేతిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఏ విధంగా ఉంటాయనే సందిగ్ధంలో అనేక దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై పెను ప్రభావం చూపనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతం పలు వస్తువుల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఎండు ద్రాక్ష, వాల్నట్స్, బాదం, అత్తి పండ్లు, పైన్ గింజలు, పిస్తా, ఎండిన ఆఫ్రికాట్, నేరేడు పండు, చెర్రీ, పుచ్చకాయ, మరికొన్ని ఔషధ మూలికలను భారత్కు ఎగుమతి చేస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశ ఎగుమతులలో టీ, కాఫీ, మిరియాలు, పత్తి, బొమ్మలు, పాదరక్షలు, ఇతర వినియోగించదగిన వస్తువులు ఉన్నాయని సిఏఐటి జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ తెలిపారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా దిశ చట్టంను రూపొందించడం జరిగిందన్నారు. దీనికోసం రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లను 3 FSL ల్యాబ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు దిశ చట్టం ఎక్కడ ఉందని అవహేళనగా మాట్లాడుతున్నారని, దిశ వచ్చిన తర్వాత మహిళల భద్రత విషయంలో కేసుల కట్టడంలో శిక్షలు విధించడంలో పెను మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. 2019లో పోలిస్తే 2020లో మహిళలపై జరిగే నేరాలు 4% వరకు తగ్గించామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో గతంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి 3 నుండి 4 నెలల సమయం పట్టేది. అయితే 2019లో 100 రోజుల్లో పూర్తి చేస్తే 2020లో 86 రోజులు ఉండగా 2021 నాటికి కేవలం 42 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయని మీడియాకు వివరించారు. దిశ ప్రకారం 1645 కేసులకు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జిషీటు వేయడం జరిగిందని, అదేవిధంగా 1531 సైబర్ బెదిరింపుల విషయంలోనూ 2017 లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఛార్జిషీట్ ఓపెన్ చేసిన ఘనత ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దిశ ప్రకారం 7 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేసిన వాటిలో 60 రేప్ కేసులు, 92 రేప్ మరియు పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్ కేసులు, 718 వేధింపుల కేసులు ఉన్నాయి. మొత్తంగా 1000కి పైగా కేసులపై 7 రోజుల్లోనే ఛార్జిషీటు వేసిన ఘనత మన దిశ పోలీసులకు దక్కుతుందని తెలిపారు. అదేవిధంగా 2114 కేసులపై కూడా 15 రోజుల్లోనే ఛార్జిషీటు వేయడం జరిగిందని, దాదాపు 2,11,739 మంది లైంగిక నేరస్తుల డేటా బేస్ వివరాలను సేకరించడమే కాకుండా జియో ట్యాగింగ్ కూడా చేయడమైందని అన్నారు. మహిళలపై దాడి చేసిన దాదాపు 148 మంది నేరస్తులను దిశ ప్రకారం శిక్షించడం జరిగిందని, వీరిలో 3 మరణ శిక్ష, 17 మందికి జీవిత ఖైదు, 3కి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. సీఎం చేపట్టిన దిశ SOS యాప్ స్పెషల్ డ్రైవ్కు రాష్ట్ర మహిళల నుంచి విశేష స్పందన వచ్చిందని స్పష్టం చేశారు. దాదాపుగా 3 నుండి 4 నెలల టైం పట్టేది. అది 2019కి వచ్చేటప్పటికి 100 రోజుల సమయం తీసుకుంది. 2020కి వచ్చేటప్పటికి 86 రోజులుంటే 2021లో 42 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మనకు దిశ చట్టం వచ్చిన తర్వాత దిశ ప్రకారంగా 1645 కేసులు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1531 సైబర్ బెదిరింపుల విషయంలో కానివ్వండి, 2017 లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఛార్జ్షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మనకు దిశ చట్టంలో చెప్పిన విధంగా 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి విషయాన్ని మనం చట్టంలో పొందుపరుచుకోవడం జరిగింది. దాని ప్రకారంగా చట్టం ఇంకా మనకు అమల్లోకి రానప్పటికీ కూడా దాదాపు 60 రేప్ కేసులు, 92 రేప్ మరియు పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్ కేసులు, 718 వేధింపుల కేసులు, ఇవన్నీ కూడా మనం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దిశ వలన కలిగింది. మనం చూస్తే దాదాపు 2114 కేసులు 15 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మనకు ఈరోజు 2,11,000 మంది లైంగిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ డేటాబేస్ వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి పెట్టుకుంటా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలపై దాడి చేసినటువంటి దాదాపు 148 మంది నేరస్తుల్ని దిశ ప్రకారం శిక్షించడం జరిగింది. వీరిలో 3కి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు, 3కి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ దిశ చట్టాన్ని ఈరోజు భారతదేశంలోనే మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్,
హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వారి యొక్క రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే విధంగా మన యొక్క చట్టానికి సంబంధించినటువంటి ఏ విధంగా అమలు చేస్తున్నాము, తీరుతెన్నులు అవన్నీ కూడా తెలుసుకొని వారు ఈ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మన దిశ SOS యాప్ ద్వారా దగ్గర 39 లక్షల మంది ఈరోజు డౌన్లోడ్ చేసుకుని ఉంటే 3,10,000 మంది దిశ యాప్ను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్లలో 2,988 కాల్స్ చర్యలు తీసుకోవడం, 436 కేసులకు. తల్లాడ మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు పవిత్రమైన మొహరం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కోఆప్షన్ సభ్యులు SK యూసుఫ్ ఆధ్వర్యంలో పీరీలు జన్నాలతో హుస్సేన్ దేవుళ్లను పట్టణంలోని పలు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్ల ముజావర్లు SK యూసుఫ్ జానీ మాట్లాడుతూ ఈ పండుగను ఎంతో పవిత్రంగా నియమ నిబంధనలతో జరుపుకుంటామని తెలిపారు. హుస్సేన్లకు పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, మంచి ఆరోగ్యం, ఇంట్లో చెడు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని వారు తెలిపారు. దేవుళ్లను పూజించడం ద్వారా చెడు ఆలోచనలు తొలగిపోయి మేలు జరుగుతుందనే నమ్మకంతో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. మరో 4 రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. సంతాన ప్రాప్తి లేని వారు గురువారం ఒడిపట్టే కార్యక్రమం ఉంటుందని, హోమగుండం గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ మండుతూనే ఉందంటే ఆ స్వామి మహిమేనని భక్తుల విశ్వాసమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు షేక్ రఫీ, చాంద్ పాషా, జానీ, బాబు, అక్బర్, హుస్సేన్, శ్రీను, వెంకటేష్, మహారాజ్, యాకూబ్ పాషా, నాగులు మీరా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల అన్నారుగూడెం గ్రామంలో దోమలను నివారిస్తేనే డెంగ్యూను పూర్తిగా అరికట్టవచ్చని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి సూచించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. పలు కాలనీల్లో కాలినడకన వెళ్లి ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. జ్వరాలు ఎంతమందికి ఉన్నాయి, ఎలా వస్తున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాలతి మాట్లాడుతూ ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చేయాలన్నారు. మన చుట్టుపక్కల ఎవరికైనా డెంగ్యూ జ్వరం వస్తే ఆ ఛాయలోకి కూడా ఎవరు వెళ్ళవద్దన్నారు. డెంగ్యూ ఒకరి నుండి మరొకరికి సోకుతుందన్నారు. ప్రజలు ఈ నెల రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలోని కొన్ని కేసులు అధికంగా వచ్చాయని తెలిపారు. దోమలు కుట్టకుండా తగు చర్యలు తీసుకున్నప్పుడే వీటిని అరికట్టగలుగుతామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సైన్స్ ల్యాబ్ ను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట డిప్యూటీ DMHO భాస్కర్ పలువురు పాల్గొన్నారు. మేము వెళ్ళి దోమల గురించి, దోమ కాటు వల్ల ఇది వచ్చింది అని అంటే మొదట్లో మమ్మల్ని అసలు మాట్లాడనివ్వలేదు. కొంతమంది పెద్దోళ్ళు మేము వెనకడ తోక పురుగులు అనేవాళ్ళు. నీళ్ళు మా చిన్నప్పుడు కూడా మేము బండల మీద నీళ్ళు ఆగినట్టు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20వ తారీఖు నాడు జరిగే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ యువకులకు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో రావులపాటి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఖమ్మం 1 టౌన్ కమిటీ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న
షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది యువకులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఎన్నో ఆశలతో ఉన్న యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని, ఈ మోసాన్ని అడిగితే అపహాస్యం చేస్తున్నారని, అందుకే రాష్ట్రంలో నిరుద్యోగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ఇవి ప్రభుత్వ హత్యలని ఆయన అన్నారు. అందుకే నిరుద్యోగ యువత ఉద్యమంలోకి రావాలని, మరో తెలంగాణ పోరాటం చేయాలని, పోరాటం మన ప్రాంతంలోనే ఉందని ఆయన అన్నారు. అందుకే ఈ నెల 20వ తారీఖు నాడు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి విద్యార్థి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వన్ టౌన్ కార్యదర్శి కూరపాటి శ్రీను, నాయకులు నరేష్, రాజేష్, రహమాన్, షోయల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వన్ టౌన్ కార్యదర్శి కూరపాటి శ్రీను, నాయకులు రాజేష్, నరేష్ పాల్గొంటా ఉన్నారు. మిత్రులారా, భారత ప్రజాతంత్ర యువత సమైక్య డివైఎఫ్ఐ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20వ తారీఖున చలో ప్రగతి భవన్ కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేయవలసిందిగా యువతి యువకులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మన ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ఎన్నికల నాడు మనందరికీ కూడా నిరుద్యోగులు పెద్ద హామీ ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా నిరుద్యోగ వృత్తి విధి విధానం ప్రకటించలేదు. వెంటనే నిరుద్యోగ వృత్తి విధి విధానం ప్రకటించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ 20వ తారీఖున ప్రగతి భవన్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీలో 1,07,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంతవరకు కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. మిగతా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వెంటనే 1,07,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అట్లాగే ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నాయో 1,92,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్ కోసం కూడా 20వ తారీఖున ప్రగతి భవన్ ముట్టడి చేయబోతా ఉన్నాం. అట్లాగే మొత్తం ఖాళీ ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. భర్తీ చేయడంతో పాటుగా ఎవరైతే చనిపోతే ఎట్లా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోతే ఎట్లాగైతే వెంటనే రియాక్షన్ పెట్టి వాళ్ళు అనుకుంటా ఉన్నారో, ఎక్కడైనా ఒక జాబు వెంటనే ఖాళీ అయితే దాన్ని వెంటనే కూడా భర్తీ చేయాలి. తక్షణం ఆ నోటిఫికేషన్ భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరులు అవాకులు చవాకులు పెంచుతూ ఉన్నారు. నిరుద్యోగులు తీయకుండా, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుండా నిరుద్యోగులు అడుగుతూ ఉంటే వాళ్ళు అపహాసం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. దానికోసం అనేక మంది యువకులు వాళ్ళ ప్రాణత్యాగం చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా గత 6 నెలల్లో 14 మంది యువకులు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహకారం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. మళ్ళీ ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ 20వ తారీఖున ప్రతిభటన ముట్టడి చేస్తూ ఉన్నాము. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ అడ్డం వచ్చినా వాళ్ళు కూడా సందర్భంగా ముట్టడి చేస్తున్న ఈ లోపల హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలా, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా, నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అట్లాగే పక్క రాష్ట్రంలో ఎట్లాగైతే ఇయర్ క్యాలెండర్ ప్రకటించారో అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలా. ఏ నెలలో ఏ ఉద్యోగాలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఫోక్సో చట్టం ద్వారా నిందితులను శిక్షించాలి. దండేపల్లి మండలం బల్గనూరు గ్రామంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ జిఎస్సిసి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్ల్స్ కన్వీనింగ్ నాయకురాలు మోనిక మాట్లాడుతూ, ఈ రోజు దేశంలో రాష్ట్రాల్లో గాని మహిళలకు భద్రత లేదు. పుట్టిన పసిపాప నుంచి చనిపోయిన వృద్ధురాలు వరకు అందరిపైన అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మహిళలు ప్రతిరోజు నిత్యం బస్సులో, ఆటోలో ప్రయాణించిన, ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, బయటకు వెళ్తున్న సమయంలో ఎక్కడున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గత 3 రోజుల క్రితం గుంటూరు జిల్లాలో రమ్యను దళిత విద్యార్థిని ప్రేమోన్మాది దాడిలో బలైపోయింది. ఇది మరవక ముందే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో బాబా వైద్యం కోసం వచ్చిన అక్క చెల్లెలు ఇద్దరిపై గత 4 రోజుల నుండి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఆసుపత్రి సిబ్బంది. ప్రస్తుతం అక్క ఆచూకీ తెలియడం లేదంటూ బాధితుల ఆవేదన. ఇలా మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులను ఫోక్సో చట్టం ద్వారా శిక్షించాలి. ప్రేమోన్మాది దాడిలో బలైపోయిన రమ్య, అత్యాచారానికి గురైన అక్క చెల్లెల కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. నిర్భయ, దిశ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి.
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్ల్స్ కమిటీ నాయకురాలు నిఖిత, సాహితీ సంధ్య పాల్గొన్నారు. టీం మా కమిటీ నుంచి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో మహిళలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఉన్న ఆగస్టు 15 రోజున రమ్య అనే అమ్మాయిపై నడి రోడ్డుపై అతి క్రూరంగా అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయిని రోడ్డు పైన అతి దారుణంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. రమ్యకి న్యాయం చేయాలి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధును ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం దళిత బహుజన ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడంతో దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు దళిత సంఘాల నేతలు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి, టీఆర్ఎస్ మండల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కవర్ అది పెయింటింగ్ అన్నది జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రమేష్ హత్య కేసులో ముద్దాయిని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తన ధైర్య సాహసాలు మెచ్చుకుంటూ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. కాలువలో దూకి మరీ ముద్దాయిని వెంబడించి వైనం, మరణాయుధంతో బెదిరించిన వెన్నుచూపని ధీరత్వం, చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న నేర్పరితనం పోలీసు శాఖకు కీర్తి ప్రతిష్టతలు తెచ్చిన సాహసం అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో పాటు తోటి సిబ్బంది యొక్క మన్ననలు పొందిన హెడ్ కానిస్టేబుల్ రఫీ అతని ధైర్య సాహసానికి మెచ్చి 5,000 రూపాయల నగదు రివార్డు మరియు ప్రశంసా పత్రం ప్రకటించిన జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. విధి నిర్వహణ పట్ల అంకిత భావం కలిగిన సిబ్బంది రూరల్ జిల్లాలో ఉండటం గర్వకారణమని, తన సిబ్బందిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ముప్పాల ఎస్ఐ పట్టాభి రామయ్యకి రూరల్ ఎస్పీ అభినందనలు తెలిపారు. పోలీస్ అధికారులు ఇటువంటి సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో రఫీ చూపిన తెగువ గుంటూరు రూరల్ జిల్లా పోలీసులకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకే గర్వకారణమని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. వితిన్ అవర్స్ లో అర్బన్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మీరు అందరితో పంచుకోవాలి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ యొక్క ముద్దాయిని పట్టుకున్న దాంట్లో మా గుంటూరు రూరల్ పోలీస్ వాళ్ళు సిబ్బంది చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది, రోల్ ఉంది. ఎస్పెషల్లీ మా ముప్పాల పోలీస్ స్టేషన్ రఫీ, హి హస్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాన్ని ముద్దాయిన పర్సూ చేయడం, ఇట్లా మీరు విన్నారు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు మా రఫీ కానిస్టేబుల్. ఇలాంటి ఒక పరిస్థితి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించి, బ్రేవరీ చూపించి ఒక ఇంపార్టెంట్ కేసులో ముద్దాయిన పట్టుకోవడం, ఐ రియలీ అప్రిషియేట్ రఫీ. కీప్ ఇట్ అప్ రఫీ, వెల్ డన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఎస్పీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అట్ ద సేమ్ టైమ్ ముప్పాల ఎస్ఐ గారు కూడా కోఆర్డినేట్ చేయడము, అందరితో మాట్లాడడం, దట్ ఈస్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ ది ఎస్ఐ ఆల్సో. సో
So from my side, into rural bike nunchi 5,000 rupees reward I am giving to Rafi, and also he will be given communication certificate. At the same time, also good service register lo we can enter his names and also. I'm very proud of you. Indage pani cheyandi. I'm very happy. అందుకే ఈరోజు పర్సనల్గా మాట్లాడదామని మీకు పిలవడం జరిగింది. అండ్ ఎస్ఐ గారు ఇలాంటి మనకి ఉన్నటువంటి గుడ్ హ్యూమన్ రిసోర్స్ గుడ్ కానిస్టేబుల్స్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. We should get them more forward and ensure they get all the motivation and from your side. Thank you, Andy. I'm very proud of Rafi and my team. So we are very happy to be able to help Guntur Urban in catching the accused. Thank you, Andy. Rafi was telling, weapon చూపించిన తర్వాత వాళ్ళని పర్సూ చేయడము, అందరిని పిలిపించుకొని అందరికి మెసేజ్ ఇచ్చుకొని ఎటువంటి భయం లేకుండా వాళ్ళని పర్సూ చేయడం, దట్ ఈస్ వాట్ పోలీస్ ఇస్, దట్ ఈస్ వాట్ ఆంధ్ర పోలీస్ స్టాండ్స్ ఫర్. సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రఫీ. థ్యాంక్ యూ రఫీ. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్. థ్యాంక్ యూ రఫీ. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ ఎనర్జీ స్కూల్ కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, అతని భార్య రోహిణి ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. కోవిడ్ కారణంగా స్కూల్స్ మూతపడడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన ఫీజులు ఆగిపోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేశారు. అప్పులు సకాలంలో చెల్లించలేకపోయారు. రుణం ఇచ్చిన వారి నుంచి తిట్లు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అప్పులు తీర్చే అవకాశం కూడా లేదనుకొని స్కూల్లో జెండా వందనం ముగించుకొని కారులో బయలుదేరారు. తండ్రికి వేరే ఊరికి వెళ్ళి వస్తానని చెప్పి కారు నడుపుకుంటూనే సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఫీజులు రాలేక అప్పులు తీర్చలేకపోయానని, తన చావుకు అప్పు ఇచ్చిన సుమన్, సునీల్ కుమారులు బాధ్యులని సెల్ఫీ వీడియో తీసిన అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మకూరు మండలం కరివేన దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న వీరిని ఆసుపత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరికీ వెరీ సారీ. మేము చనిపోతున్నాము, మాకు సపోర్ట్ లేక చనిపోతున్నాం మేము. కిషోర్ రియల్లీ సారీ. మేము ఆఖరిగా అత్తమ్మలతో పోంచాలనుకున్నాం, అత్తమ్మలతో మేము పోంచేసాము. మీ దగ్గర నుండి పోవాలని వచ్చినామమ్మా. సారీ అత్తమ్మ, సారీ మామయ్య. అప్పు ఆయుష్ జాగ్రత్త. దుర్గా, మీకు బాకీ ఉన్న మొత్తానికి ఇండియా ఇన్ఫాల్ ఏంటంటే మా గోల్డ్ ఉంది అక్కడంతా, అదంతా మీరు రిలీజ్ చేయించుకోండి. మీ అప్పులో కొంచెం చేస్తా. శాండీ బాయ్. అమ్మ వాళ్ళకి చెప్పండి, మేము ఇక్కడ కరివెన్ రూట్ లక్ష్మీ సంగుడిలో మా కారులోనే చనిపోతున్నాం. శరీరం మాత్రం వేసుకొని చనిపోతున్నాం. అందరూ జాగ్రత్త, మాలా ఎవరు ఇబ్బంది పడద్దండి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్కు సమస్యలు లేని డివిజన్లుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలోని రామగుండం కార్పొరేషన్ను అగ్రగామిగా నిలిపేందుకు నిత్యం శ్రమిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 2, 3, 4, 5, 23 డివిజన్లలో 1,10,00,000 ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాకే రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పనతో పాటు ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కార్యాచరణ తీసుకుని పాలన సాగిస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడవద్దని కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి భూమయ్య, బాలరాజ్ కుమార్, దాతు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు చేప్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి దళిత కాలనీల అభివృద్ధి కోసం, దళిత జనోద్ధరణ కోసం గొప్ప కార్యాచరణతోని ముందు పోవడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద రామగుండం కార్పొరేషన్లో 8,20,00,000తోని ఈరోజు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడమే పరమపదిగా మా గౌరవ కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు ఈ యొక్క రోడ్లను కానీ డ్రైనేజ్లను కానీ ఇంకా ఆ యొక్క ఎస్సీ కాలనీలలో
అన్ని పనులను చేసేటువంటి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులను ఉన్నతమైనటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత కుటుంబాలు కూడా అదే విధంగా జీవించాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇలా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం. నిన్ననే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇది లాంచింగ్ కావడం అనేది నిజంగా తెలంగాణ దళిత ప్రజలు ఇలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరికీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీ కుటుంబాలలో మీకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ మీకు అందరికీ కూడా గొప్ప అవకాశాలు కలిగిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఖచ్చితంగా మేమందరం కూడా చేయూతనిస్తాం, మీకు అందరికీ కూడా సహకారం అందిస్తాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి సహకారాన్ని మీకు అందేటువంటి విధంగా మా గౌరవ కార్పొరేటర్లు మా మేయర్ గారు అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. దాదాపు ఏడాదిన్నర అయిన పనులన్నీ కూడా, ఎందుకంటే కోవిడ్ వల్ల దాదాపు ఏ టెండర్లైనా సిస్టమిక్ కొద్దిగా అన్నిటికీ డిలే జరగడం జరిగింది. ప్రతిది కూడా ఇప్పటికెళ్ళి ప్రతి వార్డులో కూడా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు ప్రతి డివిజన్లో కేటాయించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ నా డివిజన్కి సంబంధించిన సివిల్ కాలేజ్ రోడ్ కానీ దేవి ఫంక్షన్ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ ముగ్గున ఈ ఫండ్లో మనం 34 లక్షల రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టుకున్నాము. దేవి ఫంక్షన్ నుంచి ముకుందని ఇంటి దాకా అండర్ డ్రైన్ నడుస్తుంది ఇప్పుడు. అదే కాకుండా రోడ్లు అన్నింటినీ కూడా దాదాపు శాంక్షన్ అయినాయి. ఈ విధంగా ఎన్టీపీసీ సిఎస్ఆర్ నుంచి కూడా దాదాపు 30 లక్షల రూపాయలు ఇలా కేటాయించారు. ఇవన్నింటినీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేయర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా సిఎస్ఆర్ నుంచి కానీ మున్సిపల్ నుంచి కానీ ప్రతి ఈ డివిజన్లో ఏ పనులు ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చుకుంటూ మా డివిజన్లో దాదాపు అన్ని ఇళ్లలో కూడా వాటర్ సప్లై అయితే కంపల్సరీ వస్తున్నాయి. అదే కాకుండా ఇంకే ఇబ్బంది ఉన్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా చెత్త కానీ ఇంకే సమస్య ఉన్నా కూడా నా దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా అన్నిటినీ కూడా తీర్చానని కోరుకుంటూ ఈ అవకాశం. విశాఖ జిల్లా దేవరపల్లిలో హోల్సేల్ కూరగాయలు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక కాయగూరలు రోడ్డుపై పారబోసిన రైతులు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కారును ఆపి కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిరసన తెలిపిన రైతులు. దళారీ బారి నుండి కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్యాపారులను అడ్డుకొని స్థానిక వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారని తెలిపారు. గత 60 సంవత్సరాల నుండి కొనసాగుతున్న దేవరపల్లి కాయగూరలు మార్కెట్ వేపాడ, అనంతగిరి, దేవరపల్లి, చీడికాడ మండలాలకు చెందిన రైతులు కాయగూరలు పండించి తెస్తున్నా కొనేవారు కరువయ్యారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కోల్డ్ స్టోరేజ్ కట్టాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని, మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్చి బజార్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు.
విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరిస్తారని తెలిపారు. టీడీపీ గవర్నమెంట్లో చూసాం. టీడీపీ గవర్నమెంట్లో డీసెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగితే ఈ ప్రభుత్వంలో ఏదో ప్రభుత్వ సొమ్ముని మనం ప్రజలకు పంచుతున్నాము, మనం ఈ రాష్ట్ర ప్రజల సంపదని ఏ రకంగా దోచుకున్నా ప్రజలకు సంబంధం లేదు, నా ఓట్ బ్యాంక్ అట్లానే ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యంతో ప్రభుత్వ సంపదని ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, మట్టి కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఏదైతే ప్రధాన ఆదాయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్. నా 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత యథేచ్ఛగా సెంట్రలైజ్డ్గా ఒక అవినీతిని సెంట్రలైజ్ చేయటం అనేటువంటిది నేను మొట్టమొదటిగా చూస్తున్నటువంటి మాట. మనం చూసాం, అనేక మార్లు చెప్పుకున్నాం. ఇసుక పాలసీని సరిగ్గా డీల్ చేయలేకపోవడం వల్ల, ప్రభుత్వ అసమర్థత వల్ల భవన నిర్మాణ కార్మికులు దగ్గరగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ 2.5 సంవత్సరాలుగా వీధిని పడ్డా కూడా ప్రభుత్వానికి దాక్షిణ్యం లేకుండా వాళ్ళ అవినీతికే ప్రాధాన్యతనిచ్చారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి పరిస్థితి కాదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతున్నాను అని చెప్పేసి ఒక పక్క అనుకుంటున్నాడు, కానీ ఇంకొక పక్క లిక్కర్ మీద పెంచినటువంటి రేట్లు కానీ, విద్యుత్ శక్తి మీద పెరిగినటువంటి రేట్లు కానీ, బస్ ఛార్జీల మీద కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఆఖరికి గుంటూరులోని అమరావతి రోడ్డులో వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. నూతన వధూవరులను హోంమంత్రి సుచరిత ఆశీర్వదించారు. నల్లపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన పిట్19 జిమ్ సెంటర్ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ పై నిప్పులు చెరిగారు. వచ్చిన రోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురై ఏ క్షణాన ఏమవుతుందనని బిక్కుమంటూ బతికేటువంటి రోజు ఆగస్టు 15వ తారీఖు. ఎందుకంటే ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేస్తూ ఉంటే, రాష్ట్రంలో మాత్రం దళిత విద్యార్థుల, దళిత మహిళల యొక్క రక్తం చిందుతూ ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటలకే రమ్య అనే దళిత విద్యార్థిని రక్తం చిందుతూ ఉంది. ఒక దుర్మార్గుడు అచ్చోసిన ఆంబోతులాగా కత్తి తీసుకొని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి మీకు లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు చుట్టూ శునక దర్శనం చేసింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. సభ్యుల్ని పరామర్శిస్తున్నటువంటి సమయంలో అక్కడ గొడవ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ, ఇతర ఎమ్మెల్యేలు తన అనుచరులతో
అక్కడికి వచ్చి నానా హంగామా చేయడం జరిగింది. లోకేష్ గారు వస్తున్నటువంటి సమాచారం జిల్లా ఎస్పీ గారికి తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు. అక్కడికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే చనిపోయిన రమ్యశ్రీ తండ్రి అక్కడికి చేరుకోవడం కొంచెం ఆలస్యమైనందువల్ల ఆ తండ్రితో మాట్లాడి తన బాధని పంచుకొని ఓదార్పునివ్వాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో లోకేష్ గారు కొంచెం అక్కడ వెయిట్ చేయడం జరిగింది. అయితే ఈలోపు ఒక సమూహాన్ని వేసుకొని వచ్చి లోకేష్ గారిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా స్లోగన్లు ఇస్తూ రాజకీయ రచ్చ చేసింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, వాళ్ళ అనుచరులు. సహనంతో ఇది సమయం కాదు, ఈ ప్లేసు గొడవలకి అనువైన ప్లేస్ కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా సహనంతో ఉన్నాం. అయినప్పటికీ వ్యక్తిగత దూషణలు చేస్తూ నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పోలీస్ అధికారులు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తూ, ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నా వైసీపీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ నిలువరించే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. అక్కడ ఎక్కువ మంది డిఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అనేక మంది పోలీస్ అధికారులు ఎస్పీలతో సహా ఉన్నారు. అయినా వైసీపీ చేస్తున్నటువంటి అఘాయిత్యాలని కానీ, దాడుల్ని కానీ, మాటల్ని కానీ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ విశాఖ ఘటనలో ఒక్కొక్కరికి ₹1 ఇచ్చిన మీరు ఒక దళిత మహిళ దాడికి గురై హత్య చేయబడితే 10 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళితులపై దాడులు నిత్యం కొనసాగుతున్నాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్రంగా మండిపడ్డారు. పరామర్శించడానికి కూడా వీల్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా దమనకాండ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ, విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము ఈ రోజున ఒకటే అడుగుతున్నాను, నేను దళిత వర్గ పక్షపాతిగా, దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు మీ సిమెంట్ ఫ్యాక్టరీకి బస్తాలు సరఫరా చేసే ఆ పాలిమర్స్ కంపెనీ వాళ్ళ గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 ఇచ్చారు. బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కంపెనీ. మీ సిమెంట్ కంపెనీకి బస్తాలు సరఫరా చేస్తారు కనుక ఆ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే వారికి ఒక్కొక్కరికి ₹1 ఇచ్చారు. ఇక్కడ మీ ప్రభుత్వ అసమర్థత వల్ల మీ దిశ యాప్ లేదు, ఏమీ లేదు. మహిళ మీద అత్యాచారం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తారని చెప్పటం ఇదంతా శుద్ధాబద్ధమని మా దళిత మహిళ రమ్య దారుణాతి దారుణంగా హత్యకు గురైన విషయం తేట తెల్లం చేసింది. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు. చాలా తప్పది. చనిపోయిన కుటుంబానికి ఆధారం చదువుకొని ఆ దళిత కుటుంబం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 13 ఏళ్లు. ఈ 13 ఏళ్లలో విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు లెక్కలేనన్ని. విరాట్ కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి వన్డేలో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన కోహ్లీ 14 మ్యాచ్ల తర్వాత తొలి శతకాన్ని సాధించాడు. అప్పటి నుంచి సాగుతున్న పరుగుల ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే కోహ్లీకి మిషన్ గన్ అని ముద్దు పేరు కూడా ఉంది. టీమిండియా తరపున 254 వన్డేల్లో 12,169 పరుగులు, 94 టెస్టుల్లో 7,609 పరుగులు, 90 టీ20లో 3,159 పరుగులు చేశాడు. ఇందులో వన్డేలో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి హీరో ప్రభాస్ ముంబై వెళ్లారు. ఢిల్లీ నుంచి హీరోయిన్ కృతి సనన్ ముంబైలో అడుగుపెట్టారు. వీరిద్దరూ కాకతాళీయంగా ముంబైలో ల్యాండ్ కాలేదు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ కోసం ముంబై చేరుకున్నారు. ఓం రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మైథాలాజికల్ ఫిలింలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తారు. రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేస్తున్నారు.
ముంబైలో జరుగుతున్న ఆదిపురుష్ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణలో మంగళవారం నుంచి ప్రభాస్ పాల్గొంటున్నారు. కొన్ని రోజుల పాటు ప్రభాస్ ఈ సెట్స్లో ఉంటారు. ప్రభాస్తో పాటు కృతి సనన్ కూడా షూట్లో పాల్గొంటారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు నిశ్శబ్దాన్ని వీడాలి. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం పాపమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. తాలిబాన్లు తెచ్చిన తంటాలు, భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా దిశ చట్టం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత. విశాఖ జిల్లా దేవరపల్లిలో మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్. కారును ఆపి కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిరసన తెలిపిన రైతులు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్చి బజార్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 13 ఏళ్లు. హైదరాబాద్ నుంచి ముంబైకి హీరో ప్రభాస్. ముంబైలో ఆదిపురుష్ షూటింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.